కురుక్షేత్రం. ఓ మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. లక్షలాది మంది యోధులు తమ ధర్మం కోసం పోరాడేందుకు రెడీగా ఉన్నారు. కాని ఈ మహాయుద్ధంలో మొదటి అడుగు ఓ నిశ్శబ్ద, వ్యూహాత్మక సంభాషణతో మొదలైంది. అసలు దీని వెనకున్న సైకాలజీ, లీడర్షిప్ పాఠాలేంటో చూద్దాం రండి. మొదటి ఎత్తుగడ వేసింది కౌరవ సేనాని దుర్యోధనుడు. పాండవ సైన్యాన్ని చూసి అతనికి కంగారు మొదలైంది. అయితే అతను తన సేనాధిపతి దగ్గరికి వెళ్ళలేదు. ఇది చాలా తెలివైన రాజకీయ ఎత్తుగడ. దుర్యోధనుడికి తెలుసు తన సేనాధిపతి భీష్ముడు మాట తప్పడని. కాని గురువైన ద్రోణుడే విధేయతపైనే అనుమానం. ఎందుకంటే ఆయనకు అర్జునుడంటే చాలా ఇష్టం. గుర్తుందా, ద్రోణుడు పెట్టిన పరీక్షలో అర్జునుడికి మాత్రమే పక్షికన్ను కనిపించింది. అందుకే ద్రోణుడి విధేయత విషయంలో దుర్యోధనుడికి భయం పట్టుకుంది. ఆయన పూర్తి సపోర్ట్ కావాలి. అందుకే దుర్యోధనుడు ద్రోణుడు దగ్గరికి వెళ్లాడు. అతని ప్రొఫెషనల్ డ్యూటీని కాకుండా పర్సనల్ ఎమోషన్స్ని టార్గెట్ చేశాడు. దీన్నే సైకలాజికల్ ప్రిపరేషన్ అంటారు. అంటే ఒక పెద్ద ఈవెంట్కి ముందు మైండ్ సెట్ని రెడీ చేయడం. ఇక ద్రోణుణ్ణి మోటివేట్ చేయడానికి దుర్యోధనుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆ మాటల్లోనే తన భయం బయటపడింది. పాండవసేనలోని భీముడు, అర్జునుడు లాంటి గొప్ప యోధుల పేర్లను ఒక్కొక్కటిగా చెప్పాడు. శత్రువుల బలాన్నిలా పొగడటం అతనిలో ఉన్న భయాన్ని, అభద్రతను స్పష్టంగా చూపించింది. అంటే ఇక్కడ మొదటి యుద్ధం జరిగింది ఆయుధాలతో కాదు, భయాలతో, ఆందోళనలతో. ఈ మహాకావ్యం మొదట్లోనే ఓ గొప్ప నిజం తెలుస్తుంది. పెద్ద పెద్ద సంఘటనల వెనుక చిన్న చిన్న మానవ బలహీనతలుంటాయి. వ్యక్తిగత ఇష్టాలు, భయాలు, ఎమోషనల్ బాండింగ్స్ ఇవన్నీ మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అంటే అతి పెద్ద సంఘర్షణల వెనక ఉండేవి చిన్న చిన్న వ్యక్తిగత భయాలేనా? ఈ ప్రశ్నతోనే గీత మొదలవుతుంది.